రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తూ వస్తుంది. తాజాగా ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం అనే ఒక సరికొత్త నినాదంతో ప్రత్యేక పౌష్టికాహార పథకాన్ని రూపొందించింది. తెలంగాణలో టీనేజీ బాలికలు చాలా మంది రక్తహీనతతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందిరమ్మ అమృతం అనే ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా 14 నుంచి 18 సంవత్సరాల బాలికలకు పౌష్టికాహారాన్ని అందించనున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీరికి ఉచితంగా పల్లి, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో చిక్కీలో సుమారు 600 క్యాలరీలుంటాయి. 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు గా కొమరం భీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు గురువారం ప్రారంభిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 64.7% బాలికలు కౌమార దశలో రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. ఈ సమస్యను అధిగమించడానికి ఆరోగ్య శాఖ త్వరలో హెచ్బి పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న బాలికలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందించేందుకు సిద్ధమవుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ ఆడబిడ్డల భద్రత, విద్య, అభివృద్ధికి ఒక ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈ పథకం తెలంగాణ భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన పునాది వేస్తుంది.